శ్రీ గురుభ్యో నమః. సాయి సచ్చరిత్ర పారాయణలో భాగంగా ఈ పారాయణని ఎవరు చేయాలి అని అన్నట్లయితే కనుక ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయొచ్చు అంటే దత్తభక్తులు, శ్రీ సాయి భక్తులు, సజీవముగా గురువును సేవిస్తున్నటువంటి భక్తులు, సద్గురువును సేవిస్తున్న భక్తులు, నిరాకారంలో ఉన్న గురువును సేవిస్తున్నటువంటి భక్తులు, అవధూతలను దర్శిస్తున్నవారు, సందర్శించదలచినవారు, అవధూతలు సేవిస్తున్నటువంటి భక్తులు, నాద సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులు, దత్త సాంప్రదాయంలో ఉన్న భక్తులు, గురు సంప్రదాయంలో ఉన్న భక్తులు, గురువు కోసం అన్వేషిస్తున్నవారు, వీళ్ళందరూ కూడా పారాయణ చేయొచ్చు. అంటే ఇందులో లేని వాళ్ళు ఎవరండి? ఎవరు లేరు, అందరూ ఉన్నారు. ఇందులో రెండవదిగా చెప్పుకున్నదే శ్రీ సాయి భక్తులు. సాయి భక్తులు కాని వాళ్ళు ఎవరండి? అందరూ ఉన్నారు. ఇప్పుడు అవధూత భక్తులు వీళ్ళు అంటే వాళ్ళు కొద్దిమందే ఉంటారు, కానీ అందరూ సాయి భక్తులే. అందులో చేయకూడని వాళ్ళు ఎవరు లేరు, అందరూ చేయగలిగిన వాళ్ళే, చేయాల్సిన వాళ్ళు కూడాను చేయొచ్చు చక్కగాను. అది చేయాలి అని చెప్తున్నారనమాట. ఈ సాయి సచ్చరిత్ర గ్రంథ పారాయణాన్ని ఎలా చేయాలి అంటే 7 రోజుల పారాయణం, అంటే సప్తాహం అంటే 7, అంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, ఇలాగా 7 రోజులు. దీన్ని సప్తాహం అంటాం. ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేయాలి అంటే మొదటి రోజు అంటే గురువారం నుంచి మొదలు పెట్టుకోవాలి. మొదటి రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలి? 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మొదటి రోజు పారాయణ చేయాలి. రెండవ రోజు 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. మూడవ రోజు 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 4వ రోజు 20వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 5వ రోజు 29 నుండి 35వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 6వ రోజు 36 నుండి 45వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 7వ రోజు 46 నుండి 52వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఇది సప్తాహం, అంటే గురువారం మొదలుపెట్టి బుధవారంతో పూర్తి చేసుకోవాలి. ఈ పారాయణముగా ప్రారంభించినది మొదలు లేచే వరకు ఒకే ఆసనం వేసి కదలకుండా, మధ్య మధ్య మాట్లాడకుండా ఒకే ధ్యాసలో పారాయణ పూర్తి చేయాలి. అంటే మనం పారాయణానికి కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో లేవకూడదు, అటు ఇటు దృష్టి పెట్టుకోకూడదు. మన పక్కన ఉన్నటువంటి ఫోన్లు ఇలాంటివి ఏదైనా ఉంటే వాటన్నిటినీ కాసేపు సైలెంట్లో పెట్టుకుని ఈ పారాయణ అయ్యే వరకు ఒకే చోట ఒకే ఆసనం మీద కూర్చుని పూర్తి చేసుకోవాలి. ఒకవేళ అలా జరగదు అనుకున్నప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలను పూర్తి చేయాలి. అలాంటప్పుడు గ్రంథానికి తప్పకుండా 2 మార్లు పూజ చేసి తీరాలి. కొందరికి ఆరోగ్యాలు సరిగా లేకపోయినచో స్నానం చేయక్కర్లేదు. అంటే ఆరోగ్యం బాగా లేని వాళ్ళు స్నానం చేయకపోయినా పర్వాలా, పారాయణ చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి కుదరదు, ఆఫీసులు అవి ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మొదటి రోజు 1 నుంచి 5వ అధ్యాయం వరకు అన్నారు కదా, అంటే మొదటి 3 1 2 3 ఈ 3 అధ్యాయాలు ఉదయం పూట మామూలుగా నిత్య పూజ చేసేసుకుని ఈ గ్రంథానికి పూజ చేసుకుని ఆ 3 అధ్యాయాలు చదివేసుకుని నైవేద్యం పెట్టేసి ఆ ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం వచ్చి చక్కగా 6 గంటలకల్లా మళ్ళీ దీపం పెట్టి ఆ గ్రంథాన్ని, మనం దేన్నైతే పారాయణ చేస్తున్నామో ఆ గ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని పూజించుకొని ఆ మిగతా 2 అధ్యాయాలు చదువుకుని నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించవచ్చు. అలా ఒక్కసారే కూర్చుని 5 అధ్యాయాలు చదవలేని వాళ్ళు ఈ రకంగా చేయొచ్చు. ఒకవేళ కొంతమంది అనారోగ్యంగా ఉన్నట్లయితే వాళ్ళు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కాస్త పసుపు నీళ్ళు జల్లుకొని పారాయణ చేసుకోవచ్చు. ఏది ఎలా చేసినా ఇక్కడ మొదటి నుంచి చివరి దాకా సాయిబాబా చెప్పేది శ్రద్ధ, సబూరి, ఆ 2 ఉంటే చాలు, ఏమీ అక్కర్లేదు. అన్నీ మీరు పారాయణ చేసినట్లే దానికి తగిన ఫలితము లభిస్తుంది. ఎప్పుడు ఆ శ్రద్ధ, సబూరి ఉంటేనే అవన్నీ కూడా లభిస్తాయన్నమాట. అప్పుడు ఆ స్నానం చేయలేని వాళ్ళు ఏం చేసుకోవాలి? అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి.
అని ఆ శ్లోకాన్ని భక్తిభావంతో పఠించి తీర్థాన్ని శ్రీ గురుపాద తీర్థంగా తీసుకుని కొంచెం శిరస్సుపై చల్లుకుని పారాయణ మొదలుపెట్టి పూర్తి చేసుకోవాలి. మనపద్మంలో ఉన్నటువంటి చైతన్యం తన నేత్రంగా గల భగవాన్ని జపిస్తే ఏ స్థితిలో ఉన్న వారికైనా బయట లోపల కూడా శుచి అవుతారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే మనసు అనే పద్మంలో ఉన్నటువంటి చైతన్యం తన నేత్రంగా ఉన్నటువంటి ఆ భగవానుణ్ణి జపిస్తే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు బాహ్యంగాను అంతరంగా కూడా శుచిగా ఉన్నట్లేను అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. అలా అనుకుని ఆ నీళ్లు జల్లుకుని వాళ్ళు పారాయణ మొదలుపెట్టి పూర్తి చేసుకోవచ్చు. ఇంకా 7 రోజుల్లో చేయలేని వాళ్ళు 11 రోజులు చేసుకోవచ్చట. ఆ 11 రోజులు ఎలా చేసుకోవాలి? గురువారం మొదలుపెట్టుకుని 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు గురువారం చదువుకోవాలి. ఆ తర్వాత 5 నుంచి 7 వరకు శుక్రవారం, 8వ అధ్యాయం నుండి 11 వరకు శనివారం, తర్వాత 12 నుంచి 15వ అధ్యాయం వరకు ఆదివారం, 16 నుంచి 22 వరకు సోమవారం, 23 నుంచి 27 వరకు మంగళవారం, అలాగే 28వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు బుధవారం చదువుకోవాలి. 33 నుండి 37 వరకు గురువారం చదువుకోవాలి. 38 నుండి 43 వరకు శుక్రవారం, 44 నుండి 49 వరకు శనివారం, 50 నుంచి 52 అధ్యాయం వరకు ఆదివారం. ఆ రోజుతో పారాయణ పూర్తవుతుంది. ఆ తర్వాత దానికి నైవేద్యాలు అవి పెట్టుకుని భగవంతునికి నివేదన చేసి దాన్ని భక్తిభావంతో స్వీకరించాలి. అలా కాదు 11 రోజుల్లో మేము పూర్తి చేయలేం, మాకు ఇంకా కొన్ని రోజులు కావాలి అనుకుంటే 14 రోజులు ద్విసప్తాహ పారాయణ అని చేయొచ్చు. అంటే 2 వారాల పారాయణ. దాన్ని ఎలా చేయాలి? మొదటి రోజు 1వ అధ్యాయం నుండి 2 వరకు, 2వ రోజు 3 నుంచి 6, తర్వాత 3వ రోజు 7 నుంచి 10, 4వ రోజు 11 నుంచి 13వ అధ్యాయం, 5వ రోజు 14 నుంచి 18 వరకు, 6వ రోజు 19 నుండి 23వ అధ్యాయం వరకు, 7వ రోజు 24 నుంచి 27వ అధ్యాయం వరకు, 8వ రోజు 28 నుంచి 30వ అధ్యాయం వరకు, అలాగే 9వ రోజు 31 నుండి 35 వరకు, 10వ రోజు 36 నుండి 39 వరకు, 11వ రోజు 40 నుంచి 41వ అధ్యాయం వరకు, 12వ రోజు 42 నుంచి 45 వరకు, 13వ రోజు 46 నుండి 49 వరకు, 14వ రోజు 50 నుంచి 52 వరకు. ఇలాగా 14 రోజులు చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చేయలేము అంటే ఈ 50 నుంచి 52, 50, 51, 52 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు కూడా మేము ఒకరోజు చదవలేము అని అనుకుంటే 21 రోజుల పారాయణ చేయొచ్చట. త్రిసప్తాహ పారాయణం అంటే 3 వారాల పారాయణం చేయొచ్చట. అదెలా చేయొచ్చు? మొదటి రోజు 1, 2, 2వ రోజు 3, 4 అధ్యాయాలు, 3వ రోజు 5, 6, 4వ రోజు 7, 8, 5వ రోజు 9 నుంచి 11 వరకు, 6వ రోజు 12, 13, 7వ రోజు 14 నుంచి 16 వరకు, 8వ రోజు 17 నుంచి 19 వరకు, 9, 20 నుంచి 22 వరకు, 10వ రోజు 23 నుంచి 25 వరకు, 11వ రోజు 26 నుండి 28 అధ్యాయం వరకు, 12వ రోజు 29 నుంచి 30వ అధ్యాయం వరకు, 13వ రోజు 31 నుంచి 32 వరకు, 14వ రోజు 33 నుంచి 35 వరకు, 15వ రోజు 36 నుండి 38 వరకు, 16వ రోజు 39 నుండి 40 వరకు, 17వ రోజు 41 నుంచి 42 వరకు, 18వ రోజు 43 నుంచి 45 వరకు, 19వ రోజు 46 నుండి 48 వరకు, 25వ రోజు 49 నుండి 50 వరకు, 21వ రోజు 51 నుంచి 52 వరకు. ఈ విధంగా మనం 21 రోజుల పారాయణ పూర్తి చేసుకోవచ్చు. ఈ సచ్చరిత్ర ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి అన్నట్లయితే కనుక మొత్తం 52 అధ్యాయాలు ఒక్కరోజు కూడా పారాయణ చేయొచ్చు.
అలాగా చేయడం కుదరని వాళ్ళు 2 రోజుల్లో చేయొచ్చు. అది 1 నుంచి 26 వరకు, 27 నుంచి 52 వరకు. తర్వాత 3 రోజుల్లో కూడా పారాయణ చేయొచ్చు. అదేలాగా మొదటి రోజు 1 నుంచి 17 వరకు, రెండవ రోజు 18 నుంచి 34 వరకు, 35వ రోజు 52 వరకు, 35 నుంచి 52 వరకు మూడవ రోజు. ఇలా 3 రోజులు చేయొచ్చు. తర్వాత 4 రోజులు కూడా చేయొచ్చట. 4 రోజులు ఎలా చేయాలి? మొదటి రోజు 1వ అధ్యాయం నుండి 13 వరకు, రెండవ రోజు 14 నుంచి 26 వరకు, మూడవ రోజు 27 నుంచి 29 వరకు, 4వ రోజు 30 నుంచి 52 వరకు. ఇలా 4 రోజులు. 5 రోజుల్లో కూడా చేయొచ్చట. 5 రోజుల్లో ఎలా చేయాలి? మొదటి రోజు 1 నుంచి 10 వరకు, రెండవ రోజు 11 నుంచి 20 వరకు, మూడవ రోజు 21 నుంచి 30 వరకు, నాలుగవ రోజు 31 నుంచి 40 వరకు, ఐదవ రోజు 41 నుండి 52వ అధ్యాయం వరకు కూడా చేసుకోవచ్చు. తర్వాత 6 రోజులు పారాయణ చేయొచ్చు. ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నది ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటే అది వాళ్ళు అలా చేసుకోవచ్చు. అలాంటప్పుడు నేను 6 రోజుల్లో చేయాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదవాలి అనే సంశయం చాలామందికి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వివరణ అంతా ఇవ్వడం జరుగుతుందన్నమాట. 6 రోజులు కూడా చేసుకోవచ్చు. 6 రోజులు చేయాలి అంటే ఎలా చేసుకోవాలి? మొదటి రోజు 1 నుంచి 8 వరకు చదవాలి. రెండవ రోజు 9 నుంచి 16 వరకు. అంటే మనకి అనువైన రీతిలో దాన్ని డివైడ్ చేసి విభజించి చదవకూడదు. అక్కడ చెప్పిన పారాయణ క్రమంలోనే మనం చేయాలి. 5 వరకు చదివేసి తర్వాత నుంచి కంప్లీట్ చేసి అట్లా చేయకూడదన్నమాట. ఇక్కడ ఒక పద్ధతి ఇచ్చారు కాబట్టి ఆ పద్ధతి ప్రకారమే మనం పారాయణ చేయాలి. అందువల్ల ఇదంతా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే 3వ రోజు 17వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు, 4వ రోజు 25 నుంచి 32 వరకు, 5వ రోజు 33 నుంచి 40 వరకు, 6వ రోజు 41 నుంచి 52వ అధ్యాయం వరకు. ఈ విధంగా 6 రోజుల పారాయణ చేయాలి. అలాగే 7 రోజులు ఇందాక మనం చెప్పుకున్న సప్తాహం. మొదటి రోజు 1 నుంచి 7 వరకు, రెండవ రోజు 8 నుంచి 15 వరకు, ఇలాగా ఆఖరి రోజు వచ్చేటప్పటికి 45 నుంచి 52వ అధ్యాయం వరకు చదువుకోవాలి. అలాగే 14వ రోజు 14 రోజులు చేసే పారాయణ, అది కూడా ఇందాక చెప్పుకున్నాం. తర్వాత 21 రోజులు చేసే పారాయణ, త్రిసప్తాహం, అది కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా మనం పారాయణ చేసే రోజులను బట్టి ఆ అధ్యాయాన్ని విభజించి ఇక్కడ ఏ క్రమంలో అయితే ఇచ్చారో అదే క్రమంలో పారాయణ మనం చేసుకోవాలి. తర్వాత మేడి చెట్టు అంటే ఔదుంబర వృక్షం, లేకపోతే రావి చెట్టు కింద కూర్చుని పారాయణ చేయడం చాలా శ్రేష్టమట. తర్వాత ఇంకా వీలైతే కనుక దత్తక్షేత్రాల్లో ఈ పారాయణ చేసినట్లయితే విశేష ఫలితాన్ని పొందగలరు. ఇంకా శ్రీ సాయి, శ్రీ దత్త దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఈ పారాయణ చేయవచ్చు. అంటే ఎన్ని రోజులు చేయాలి, ఎక్కడెక్కడ చేసుకోవచ్చో మనకి చెప్పారు. ఇంకా కొన్ని ప్రదేశాలు చెప్పారు ఎక్కడెక్కడ చేసుకోవచ్చు. అవేంటంటే దత్తక్షేత్రాలు. ఏంటవి? పిఠాపురం, వర్సోబావాడి, గాన్గాపురం, కరంజా, ఇలాంటి చోట్ల చేసుకోవచ్చు. అంటే చేసుకునే వాళ్ళు ఉన్నారు గాన్గాపురంలో, అక్కడ కూర్చుని అన్ని రోజులు అక్కడే ఉండి పారాయణ చేసుకునే వాళ్ళకి ఆ సౌకర్యం కూడా ఉంటుంది. ఆ దేవాలయాల్లో ఆ పారాయణ చేసే వాళ్ళకి ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది, చక్కగా అందరికీ డెస్కులు ఉంటాయి, అక్కడ కూర్చుని పారాయణ చేసుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల నేను చూశాను, అందువల్ల చెప్తున్నాను. తర్వాత శ్రీ సాయిబాబా దేవాలయ ప్రాంగణాల్లో చేసుకోవచ్చు. ఇంకా షిరిడి పుణ్యక్షేత్రం, అక్కడ పారాయణ మండపం ఉందిట, అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. తర్వాత దత్తాత్రేయ అవతార పరంపరా క్షేత్రాలు ఉన్నాయి. అవేంటి? మాణిక్యనగరు, అక్కల్కోటు, షేగాం, నాగ్పూరు, సాకోరి, ఇలాంటి ప్రాంతాల్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా దత్తాత్రేయ దేవాలయ ప్రాంగణాలు, ఇంకా దత్తాత్రేయుడు ఆలయాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా కూడా చేసుకోవచ్చు. ఇంకా మీ పూజా మందిరం వద్ద కూడా పారాయణ చేసుకోవచ్చు. మన ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా పూజా మందిరం ఉంటుంది కదా, అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. తర్వాత ప్రయాణాల్లో కూడా చదువుకోవచ్చు. పుణ్యక్షేత్రాల్లో ఏ పుణ్యక్షేత్రం అయినా కూడా పారాయణ చేసుకోవచ్చు. ఇంకా మీకు అనువైన ప్రదేశాల్లో కూడా పారాయణ చేసుకోవచ్చు. ఇంకా ఔదుంబర వృక్షం
అంటే మేడి చెట్టు దగ్గర చేసుకోవచ్చు, రావి చెట్టు దగ్గర, తర్వాత పుణ్య నదీ తీరాల వద్ద కూడా చేసుకోవచ్చు. ఇంకా సజీవ అవధూతల యోగుల సిద్ధుల సన్నిధానమున పారాయణ చేసుకోవచ్చు. వాళ్ళ బృందావనం ఉంటుంది కదా, అంటే సిద్ధులు యోగులు వాళ్ళు సమాధి చెందిన తర్వాత వాళ్ళ సమాధి మీద తులసి మొక్క పెడితే దాన్ని బృందావనం అంటారు. అక్కడ కూర్చుని చేసుకోవచ్చు. బృందావనం అంటే మనకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామిది బృందావనమే కదా. అలాగా కంచి పరమాచార్య సమాధి చెందిన చోట కూడా తులసి వృక్షం ఇవన్నీ ఉంటాయి. అక్కడ అలాంటి చోట్ల కూడా కూర్చుని పారాయణ చేసుకోవచ్చు. ఇంకా అవధూతల యోగుల సిద్ధుల సన్నిధానంలో కూడా పారాయణ చేసుకోవచ్చు. గురుస్థానముల వద్ద గురుపీఠముల వద్ద కూడా పారాయణ చేసుకోవచ్చు. ముఖ్యంగా శైవ వైష్ణవ శక్తి క్షేత్రాల వద్ద కూడా పారాయణ చేసుకోవచ్చు. శక్తి క్షేత్రాలంటే అమ్మవారి ఆలయాల దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏ రోజులు కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి కదా పారాయణ మొదలు పెట్టుకోవడానికి. ఏ రోజుల్లో మొదలు పెట్టుకోవచ్చు అంటే కనుక జనవరి 1వ తేదీన మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఆంగ్ల సంవత్సరం మొదలు కదా, అప్పుడు మొదలు పెట్టుకొని చేసుకోవచ్చుట. తర్వాత మకర సంక్రాంతి, ప్రతి నెలలో కూడా మనకు ఒక సంక్రమణం, దాన్నే సంక్రాంతి అంటాం. ఒక సంక్రాంతి రోజు వస్తుంది ప్రతి నెలలో, అక్కడ చేసుకోవచ్చు. మకర సంక్రాంతి అంటే జనవరిలో పండగల్లో వచ్చే సంక్రాంతి మకర సంక్రాంతి, మిగిలినవన్నీ సంక్రమణాలు. అప్పుడు మకర సంక్రాంతి నాడు మొదలుపెట్టి చేసుకోవాలి. తర్వాత మహాశివరాత్రి నాడు, ఇంకా ఉగాది, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, తొలి ఏకాదశి, గురి పూర్ణిమ, వినాయక చవితి, విజయదశమి. విజయదశమి మరుసటి తిథి ఏకాదశి, అంటే అదే సాయి పుణ్యతిథి. దీపావళి, దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి, సుబ్రహ్మణ్య షష్ఠి, రథసప్తమి, అనగాష్టమి తిథి, గురువారంతో కూడినటువంటి అమావాస్య, గురువారంతో కూడిన పూర్ణిమ, గురువారంతో కూడిన ఏకాదశి, గురువారంతో వచ్చేటటువంటి మాస శివరాత్రి, శని త్రయోదశి, మొహరం, బక్రీద్, క్రిస్మస్, ఇట్లాంటి రోజుల్లో కూడా మొదలుపెట్టి దాన్ని చేసుకోవచ్చు. అంటే గురువారమే మొదలు పెట్టకపోయినా ఇలాంటి రోజుల్లో కూడా మొదలుపెట్టి చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఇంకా ఈ సప్తాహ పారాయణం చేయడానికి కొన్ని నియమాలు చెప్పారు. అవి ఏంటంటే, ఒక గురువారం ప్రారంభించి బుధవారంతో ముగించాలి. గురు పూర్ణిమ 6 రోజులు ముందుగా ప్రారంభించి గురు పూర్ణిమ నాడు ముగించాలట. గురు పూర్ణిమ ఎక్కడుంటుందో చూసుకొని దానికి 6 రోజులు ముందుగా ప్రారంభించి గురు పూర్ణిమ నాడు ముగించే విధంగా మనం దాన్ని చేసుకొని అలా మొదలుపెట్టి ఆ రోజున ముగించుకోవాలి పారాయణ. ఇంకా శ్రీరామనవమి కూడా 6 రోజులు ముందుగానే, శ్రీరామనవమికి 6 రోజులు ముందుగా దీన్ని ప్రారంభించి నవమి నాటితో ముగించేటట్టు పారాయణ క్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే విజయదశమి మరుసటి తిథి ఏకాదశి ముందుగా దేవీ నవరాత్రులతో ప్రారంభించాలి. అలాగే దత్త జయంతి 6 రోజులు ముందుగా ప్రారంభించి దత్త జయంతి నాడు ముగించాలి. ఈ విధంగా చేయాలి. ఇంకా కొన్ని పాటించాల్సిన నియమాలు ఏంటి? ఏ వయస్సులో ఉన్నవారైనా స్త్రీలు పురుషులు ఈ పారాయణ చేయొచ్చు. పారాయణ ఆచరించే రోజు శిరస్నానం చేయాలి. పగలు నిద్రపోరాదు. మధ్యాహ్నం 12 గంటల లోపుగా పారాయణ ప్రారంభించాలి. ఉదయం నుండి ఉపవాసం చేయాలి. పారాయణ చేసే రోజున మధ్య మాంసాదులు ముట్టుకోరాదు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజున పారాయణ చేయవచ్చు. అంటే మనకి ప్రతిరోజు చేసే అవకాశం లేకపోతే సంవత్సరానికి ఒకసారి గురు పూర్ణిమ నాడన్నా చేసుకోవచ్చు. ప్రతి మాసంలో ఒక గురువారం నాడు కానీ, ఏకాదశి తిథి యందు కానీ, పూర్ణిమ తిథి యందు కానీ కూడా పారాయణ చేయొచ్చు. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఈ శ్రీ సాయిబాబా పుణ్యతిథి యందు ఈ పారాయణ చేసిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ప్రత్యేకంగా ఒక సంకల్పాన్ని సాధించాలి అనుకునేవాళ్ళు ప్రతి గురువారం 5 వారాలు వరుసగా పారాయణ చేయాలి. ఇప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు అనుకున్నారనుకోండి, అలాగా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి శీఘ్రంగా అని చెప్పి అనుకుని ఒక సంకల్పం చేసుకుంటే కనుక దాన్ని ప్రతి గురువారం 5 వారాలు వరుసగా పారాయణ చేయాలి. అట్లా ఒక సంకల్పం, ఏదైనా ఒక కార్యక్రమం కావాలి, మనకు ఒక పని అవ్వాలి అనుకుంటే కనుక దాన్ని సంకల్పం చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు.
ఒకవేళ అలా మొదలుపెట్టిన తర్వాత ఆటంకం వచ్చిందనుకోండి, అలా వచ్చినప్పుడు ఆ వారం మినహాయించేసి ఆ తర్వాతి వారం మళ్ళీ దాన్ని కొనసాగించవచ్చు. అక్కడితో ఆపేసి మళ్ళీ మొదలు పెట్టక్కర్లేదు. ఇప్పుడు 2 గురువారాలు చేశాము, కుదరలేదు. 3వ గురువారం కుదరలేదు. 4వ గురువారం మనకు కుదిరింది అనుకోండి, దాన్ని వదిలేసి అది చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు. అంతేకాని మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వెసులుబాటు మనకి సాయిబాబా గారు ఇంత సులభంగా మనకి దర్శనమిస్తున్నారు, ఫలితాన్ని ఇస్తున్నారు. ఇది కూడా మనం చేయలేకపోతే జీవితంలో ఇంకేం చేయగలుగుతామండి కదా. అందుకని ఇంకా కొన్ని విధులు ఉన్నాయట. ఏమేంటవి? శ్రీ సాయి ఫోటో కానీ సాయి విగ్రహం కానీ ఉంటే చాలా మంచిది. తూర్పు దిక్కుగా అంటే ఈశాన్యం వైపు కూర్చుని పారాయణ చేస్తే చాలా మంచిది. ఇందులో మీకు ఏది అనుకూలంగా ఉన్నా కూడా దాన్ని పెట్టుకుని చేసుకోవచ్చు. ఇదే ఉండాలని నియమం కాదు, చేయడమే నియమం ఇక్కడ. అలా చేసుకోవచ్చు. ఇంకా పసుపు వస్త్రాలు ధరించి పారాయణ చేయడం చాలా శ్రేష్టం. పారాయణ శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి. పారాయణ అవ్వగానే నైవేద్యం సమర్పించాలి. తర్వాత పారాయణ అవ్వగానే 11 రూపాయల దక్షిణ తప్పక సమర్పించాలి. ఎవరైనా బ్రాహ్మణునికి ఇవ్వాలి. మనకి పారాయణ పూర్తయిన వెంటనే ఎవరు దొరకరు కదా, దాన్ని చక్కగా ఒక డబ్బాలో వేసి పారాయణ పూర్తయ్యాక మొత్తం తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. అంటే ప్రతిరోజు ఎవరు రారు కదండి, ఎట్లా ఇవ్వాలి, ఇలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోక్కర్లేదు. ఈ శ్రీ సాయిని సాయి మీద ధ్యాస ఉంచి చదవాలి, వేరే ఆలోచన చేయకూడదు. అన్యథా శరణం నాస్తి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి ఆయన మీదే దృష్టి ఉంచి ధ్యానం చేయాలి. ఆ భావనతో చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సాయి దత్తక్షేత్రాల ప్రయాణపు సామగ్రిలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉంచుకోవాలట. ఏది? సాయి సచ్చరిత్రం. ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్లే వస్తువులతో పాటు ఈ సచ్చరిత్ర పుస్తకాన్ని కూడా తీసుకెళ్ళాలట. ఇతర ప్రయాణాల్లో ఈ పుస్తకాన్ని అంటే మిగతా ప్రయాణాల్లో కూడా ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళవచ్చు. దీంట్లో తప్పనిసరి అన్నమాట. ఎల్లవేళలా ఈ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం, శుభం. అయితే దీని ఫలితాలు ఏంటో తెలియాలి కదండి. ఎన్ని రోజులు చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది. అదేం చెప్తున్నారు? ఒక్కసారి కనుక మీరు పారాయణ చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. దానికి మీరు ఇచ్చే నైవేద్యం ఒక టెంకాయ, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడితే చాలు. తర్వాత 3 సార్లు పారాయణ చేస్తే భయాలు తొలగిపోతాయి. అలా 3 సార్లు పారాయణ చేసి ద్రాక్ష పండు నైవేద్యం పెట్టాలి. తర్వాత 5 సార్లు చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది, దానికి దద్దోజనం నైవేద్యం పెట్టాలి. 11 మార్లు చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది, దానికి శనగల నివేదన చేయాలి. 14 సార్లు చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది, దీనికి కూడా శనగలే నివేదన. 21 సార్లు పారాయణ చేస్తే నవగ్రహ దోష నివృత్తి కలుగుతుంది. దేనికి? వివాహానికి కొన్ని గ్రహాలు అడ్డుపడుతూ ఉంటాయి. మీరు ప్రదర్శనం చేయండి, శనీశ్వరుడికి ప్రదర్శనం చేయండి, కుజుడికి కందులు దానం ఇవ్వండి, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఏ విధంగా అయినా వివాహానికి గ్రహాలు అడ్డుపడుతూ ఉంటే కనుక 21 సార్లు ఈ పారాయణ చేసుకుని పులిహోర నివేదన పెట్టినట్లయితే ఆ దోష నివృత్తి జరుగుతుంది. అలాగే 27 మార్లు పారాయణ చేస్తే ఆరోగ్యం కలుగుతుంది, దానికి గోధుమ హల్వా నివేదన చేయాలి. అంటే వివాహానికి కూడా ఇది పనికొస్తుంది. ఎందుకనంటే కొన్ని రోగాలు వివాహానికి ఆటంకంగా ఉంటాయి. ఆ ఆటంకాన్ని కూడా నివారిస్తుందన్నమాట ఈ సాయి సచ్చరిత్ర పారాయణ. అలాగే 54 సార్లు చేసినట్లయితే ప్రత్యేక సంకల్పం కొరకు, అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన పని జరగాలి అని అనుకుని సంకల్పించుకున్నట్లయితే దాంతోపాటు రుణపీడ నివారణ కూడా జరుగుతుంది. దీనికి ప్రతి గురువారం పొంగలి నివేదన చేయాలి. ఎందుకంటే 54 సార్లు చేస్తారు కదా, చేసినప్పుడు ఇది ప్రతి గురువారం ఆ 54 సార్లు చేసే దాంట్లో వచ్చే ప్రతి గురువారం పొంగల్ నివేదన చేయాలి. అలాగే 108 సార్లు చేయాలి అన్నప్పుడు చేస్తే కనుక గురు దర్శనం లభిస్తుంది, దానికి పాలకోవా నివేదన చేయాలి. 7 మార్లు చేసినట్లయితే కుజదోష నివృత్తి కలుగుతుంది. అంటే సంతానం, వివాహం వీటిలో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. దానికి కందిపప్పుతో చేసిన వంటకాలు నివేదన చేయాలి. అలాగే 19 సార్లు చేసినట్లయితే శని దోష నివృత్తి కలుగుతుంది,
దాంతోపాటు ఏలినాటి శని మహర్దశ అటువంటిది ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది. దానికి నువ్వుండలు, నువ్వు జీడీలు నివేదన చేయాలి. తర్వాత 18 సార్లు చేసినట్లయితే సర్పదోష నివృత్తి కలుగుతుంది. దానికి మినపగారెలు నివేదన చేయాలి. అలాగే 9 మార్లు చేసినట్లయితే ధనలాభం కోసం చేయాలి అంటే 9 సార్లు చేయాలి. దానికి నేతితో పాయసం నివేదన చేయాలి. అంటే ఏది కావాలనుకుంటామో దానికి అన్ని మార్లు చేయాలన్నమాట. ఇప్పుడు సర్పదోషం ఏదో ఉంది, అది నివృత్తి అవ్వాలి అంటే 18 సార్లు పారాయణ చేయాలి. దానికి మినపగారెలు నివేదన చేయాలి. ఇలాగా ఏ ఫలితాన్ని కోరుకుంటామో దానికి తగినట్లుగా ఇందులో మనకి చెప్పారు. అన్ని మార్లు పారాయణ చేసుకొని దానికి తగినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి దాన్ని స్వీకరించినట్లయితే ఆ దోషాలు నివృత్తి కలిగి ఆ సాయిబాబా అనుగ్రహం తప్పక లభిస్తుంది అందరికీ. అందుకని ఈ విధంగా మనం ఇన్ని రోజులు ఎలా పారాయణ చేయాలి, ఏ రోజు ఏ అధ్యాయాలు చేయాలి, ఎక్కడ కూర్చుని చేయాలి, ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేస్తే ఏం ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో తెలియచేయబడి ఉంది. కనుక ఈ విధంగా వారికి తగినట్టుగా వారి సమస్యలు కానీ కోరికలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఇందులో సూచించిన విధంగా తగిన విధంగా పారాయణ చేసుకుని ఆ సాయి అనుగ్రహం పొందగలరని ఆశిస్తూ మనం సాయి సచ్చరిత్రని పారాయణని ప్రారంభిద్దాం రేపటి నుంచి. అంతవరకు స్వస్తి.